హెచ్చరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోకమందంతా ఉన్నటువంటి మనము ప్రియుల అన్యజాతి వారమని లేఖనం చెప్తా ఉంది. ఆయనను దేవుడు వారిని ప్రేమించినట్టుగానే మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. ఆ ఇశ్రాయేలు దేవుడే ఆది యందు వాక్యమై ఉన్నాడు. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించారు. ఆయన మన అందరి కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడు తిరిగి లేచుడి ద్వారా ఆ రక్షణ సువార్త మనమందరము వినుడి ద్వారా, విశ్వాసించుడి ద్వారా ప్రియులను మనం అందరం యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఉన్నాము. మరి దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపకులు, వ్యవస్థాపకులు వారిని దేవుడు ఒక బలమైన సాధనంగా మీరు దేవుడు దేశంలో విదేశాల్లో కూడా వాడుకున్నారు. అలాగే ఉప్పాడలో మరి యేసుదాసు గారు, ఇక్కడేమో దేవదాసు గారు, ఆ ప్రాంతంలో యేసుదాసు గారిని దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకొని వారికి అనేకమైన ఆత్మలు దేవుడు వారికి అప్పగించారు. మరి అన్యజాతి వారమైన మనందరికీ కూడా మరి ఆ దైవజనుల ద్వారా రక్షణ సువార్త వినిపించడం ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయంలో తను ఎందరు అంగీకరించుతారో తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అధికారము అనుగ్రహించబడునని దేవుని వాక్యం తెలియజేసినట్టుగానే మనమందరము యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షించబడడం ద్వారా మనం అందరం దేవునికి పిల్లలవం. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి దేవుని పిల్లలు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆయా సమయాలలో ప్రవక్తలను పంపించి దేవుడు వారిని హెచ్చరించడం, వారిని గద్దించటం, వారిని